మీరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు, అమీర్పేట నుంచి అమెరికా వరకు ఎక్కడికి వెళ్ళినా మీరు మాట్లాడకుండా ఎన్ని బుక్కులు చదివినా, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ విన్నా మీకు ఇంగ్లీష్ రాదు. వినాలి అనాలి, వినాలి అనాలి. ఒక్కొక్క టాపిక్ ని 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. కలం కాగితం లేకుండా ఆడుతూ పాడుతూ ఆంగ్లం నేర్చుకోవడం ఎలాగో ఒకసారి చూడండి. వారు సినిమాలు చూసేవారు, ఆమె సినిమాలు చూసేది. I used to watch a movie. I used to watch movies అన్నాడు. ఆంగ్లేయం క్యాంపస్ అమీర్పేట హైదరాబాద్ నుంచి లైవ్ క్లాస్ జరుగుతుంది. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ వేసేటి నమస్కారం. ఫ్రెండ్స్, కలం కాగితం లేకుండా ఆడుతూ పాడుతూ ఆంగ్లం నేర్చుకోవడం ఎలాగనో ఒకసారి చూడండి. ఇదిగో ఆడుతూ పాడుతూ అంటే ప్రకృతిలో పాఠాలను నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఆంగ్లేయం క్యాంపస్ అమీర్పేట హైదరాబాద్ నుంచి లైవ్ క్లాస్ జరుగుతుంది. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ 10 hours బ్యాచ్. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే హైదరాబాద్ కి రండి. లగేజ్ తీసుకొని హైదరాబాద్ కి వచ్చేసేయండి. మీరు గురువులతో జర్నీ చేయకుండా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా, ఎన్ని బుక్కులు చదివినా కొంతవరకే నేర్చుకుంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వరకు నేర్చుకోవాలంటే శిక్షణ తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ లో చదివిన పిల్లలకి అంటే 10th, ఇంటర్, డిగ్రీ ఈ మూడు కోర్సులు గవర్నమెంట్ లో చదివిన వాళ్ళకి ఇక్కడ కంప్లీట్ గా ఫ్రీగా ఉంది. ప్రైవేట్ లో చదివి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకేమో నామినల్ ఫీజు తోటి ఇక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ మేము స్వాగతం పలుకుతున్నాం చప్పట్లతో. సో మీరు లగేజ్ తీసుకుని హైదరాబాద్ కి వచ్చేసేయండి. హాస్టల్ ఫీజు ఒకటి తెచ్చుకోండి. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళిపోండి. 20 days లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. రైట్. మనం ఈ రోజు క్లాస్ లో యూజ్ టు అనే స్ట్రక్చర్ ని నేర్చుకోబోతున్నాం. యూజ్ టు అంటే ఒకప్పుడు ఉండే అలవాట్లు ఇప్పుడు లేవు అని చెప్పే సందర్భంలో, నేను సినిమాలు చూసేవాడిని అంటే ఇప్పుడు అలవాటు లేదు. ఐ యూజ్ టు వాచ్ మూవీస్. సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ యూజ్ టు V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. పిల్లలు యూజ్ టు సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు నేను అన్ని సబ్జెక్ట్స్ చేత నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పండి. సబ్జెక్ట్స్ ఒకసారి డిస్ప్లే చేయండి. సబ్జెక్ట్స్ డిస్ప్లే చేయండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ, వి, యు, దే, హి, షీ. నేను సినిమాలు చూసేవాడిని. దీని ఇంగ్లీష్ లేపాలి. నేను సినిమాలు చూసేవాడిని. I used to watch a movie. ఐ యూజ్ టు వాచ్ మూవీస్ అనాలి. సినిమాలు కదా, మీరు చెప్పండి. నేను సినిమాలు చూసేవాడిని. ఐ యూజ్ టు వాచ్ మూవీస్. మీరు చెప్పండి. మేము సినిమాలు చూసేవాడిని. We used to watch movies. వాచ్ మూవీస్ అనాలి. మూవీస్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ ముందు ఆర్టికల్ రాదు, ఏ రాదు. We used to watch movies. మీరు చెప్పండి. మేము సినిమాలు చూసేవారిని. యు. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్. మీరు సినిమాలు చెప్పండి అమ్మా. మీరు చెప్పండి ఫస్ట్. మీరు సినిమాలు చూసేవారు. You used to watch a movies. మూవీస్ ప్లూరల్ కాబట్టి ఏ రాదు బేటా. యు యూజ్ టు వాచ్ మూవీస్ అనాలి. పిల్లలు మీరు చెప్పండి. You used to watch movies. ఒక సినిమా అంటే వస్తుంది ఐ యూజ్ టు వాచ్ ఏ మూవీ అని. సినిమాలు ప్లూరల్ కాబట్టి రాదు. వారు సినిమాలు చూసేవారు. They used to watch movies. మీరు చెప్పండి బేటా. They used to watch movies. నువ్వు చెప్పు. అతడు సినిమాలు చూసేవాడు. He used to watch movies. He used to watch movies. మీరు చెప్పండి ఒకసారి. He used to watch movies. మీరు చెప్పండి. ఆమె సినిమాలు చూసేది. She used to watch movies. మీరు చెప్పండి బేటా. She used to watch movies. మిగతా సబ్జెక్ట్స్ లేవండి ఒకసారి. మిగతా సబ్జెక్ట్స్ ఒకసారి నిల్చోండి. ఇదిగో మిగతా సబ్జెక్ట్స్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ మై ఫ్రెండ్ ఉంది. మై ఫ్రెండ్ యూజ్ టు వాచ్ మూవీస్ అంటే చెప్పండి తెలుగు మీనింగ్ ఏంది? నా ఫ్రెండ్ సినిమాలు చూసేవాడు. కేసీఆర్ సినిమాలు చూసేవాడు అంటే కేసీఆర్ యూజ్ టు వాచ్ మూవీస్. కేసీఆర్ యూజ్ టు వాచ్ మూవీస్. చంద్రబాబు సినిమాలు చూసేవాడు. చంద్రబాబు యూజ్ టు వాచ్ మూవీస్. ఆకాష్ అండ్ అర్జున్ మూవీస్ చూసేవారు. ఆకాష్ అండ్ అర్జున్ యూజ్ టు వాచ్ మూవీస్. మోడీ సినిమాలు చూసేవాడు. మోడీ యూజ్ టు వాచ్ మూవీస్. గౌతమి సినిమాలు చూసేది. గౌతమి యూజ్ టు వాచ్ మూవీస్. మా ఫ్రెండ్స్ సినిమాలు చూసేవారు. ఇదండి. ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సబ్జెక్ట్ వెంటనే యూజ్ టు తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏది తీసుకున్నా యూజ్ టు, తర్వాత V1 తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. సో ఇలా వినడం అనడం 2 జరుగుతూనే ఇంగ్లీష్ వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు, అమీర్పేట నుంచి అమెరికా వరకు ఎక్కడికి వెళ్ళినా మీరు మాట్లాడకుండా ఎన్ని బుక్కులు చదివినా, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ విన్నా మీకు ఇంగ్లీష్ రాదు. వస్తుంది కానీ కొంతవరకే. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వరకు రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాల్సిందే. వినాలి అనాలి, వినాలి అనాలి. ఒక్కొక్క టాపిక్ ని 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. ఇలా చేసి ఈజీగా 20 రోజులలో మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. సో చెప్పండి. ఇంగ్లీష్ వింటే రాదు
అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేగ్నం, జై ఆంగ్లేగ్నం, జై ఆంగ్లేగ్నం. థ్యాంక్ యూ.